నేను ఇక్కడ ఒక సెల్లింగ్ సైడ్‌కి ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. దానికి రీజన్ నేను ఒకటి చెప్తాను. బట్ ప్రెజెంట్ నేను తీసుకున్న లెవెల్ ఏమొచ్చేసి ఇక్కడి నుంచి ఓకే. అండ్ టార్గెట్ ఏమొచ్చేసి ఫస్ట్ టార్గెట్ నేను ఈ ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడం అండ్ కంటిన్యూ చేసుకుంటాను అలాగా ఈ లెవెల్‌లో మిటిగేషన్ చేయడానికి ఓకే. ఈ 600 పాయింట్స్‌కి. ఇన్ కేస్ ఇది స్టాప్ లాస్ హిట్ అయితే మనం ఇక్కడి నుంచి ఎంట్రీ సి సైడ్‌కి తీసుకుంటాం కౌంటర్ ట్రేడ్. అది రీజన్ ఏంటనేది దానికి తర్వాత మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయిపోతే మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వస్తది కదా! ఆ టైంలో నేను ఈ ప్రీవియస్ సప్లైని బ్రేక్ చేయడానికి స్టాప్ లాస్ కొద్దిగా పెద్దదవుతది. ఆల్మోస్ట్ ఈ 60 పాయింట్స్‌కి. సో, వెయిట్ చేసి చూద్దాం ఏ ఎంట్రీ అయితే దొరుకుతదో. ప్రెజెంట్ అయితే నేను బి సైడ్‌కి తీసుకున్నాను. అది కంటిన్యూ చేస్తున్నాను చూద్దాం. ట్రేడ్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ ఇన్ కేస్ ఈ రెడ్ క్యాండిల్ హై గాని బ్రేక్ చేసినట్టయితే మనం ఇక్కడ నుంచి కాస్ట్ టు కాస్ట్ ఆర్ ఎల్స్ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకొని కంటిన్యూషన్ ట్రేడ్ తీసుకుందాం సి సైడ్‌కి ఓకేనా. లేదన్నట్టయితే మన ట్రేడ్ కంటిన్యూ చేద్దాం ఈ లో బ్రేక్ చేయడానికి. ఇక్కడ బ్రేక్ చేసింది క్యాండిల్ హైని. సో, నేను ఇక్కడ పిని బుక్ చేసుకున్న ప్రాఫిట్ ఈ లెవెల్‌లోనే ఓకే. రీజన్ ఏం లేదు. సో, ఈ టార్గెట్ తీసేయండి. ప్రీవియస్‌గా ఇది మన సప్లై ఓకే. ఈ సప్లై నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది. ఆ తర్వాత మార్కెట్ దాన్నే బ్రేక్ చేసింది. సో, ఇక్కడ ఈ సప్లై ఫెయిల్ అయింది కదా! తర్వాత నెక్స్ట్ టైం మిటిగేషన్‌కి వచ్చినప్పటికి అంటే ఇప్పుడు డిమాండ్‌లో పని చేయాలి కదా! ఈ రెడ్ లైన్ మార్క్ చేసి పెట్టింది. ఆ డిమాండ్‌ని హోల్డ్ చేసింది. అక్కడి నుంచి మార్కెట్ కంటిన్యూ చేసింది. మళ్ళీ అలాంటప్పుడు ఈ సప్లై ఎందుకు హోల్డ్ చేసింది? ఆల్రెడీ సప్లై ఇక్కడ వీక్ అయినప్పుడు సో, ఈ డిమాండ్‌ని కంటిన్యూ చేయాల్సింది కదా! సో, ఆ డిమాండ్‌ని మళ్ళీ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసాక ఇప్పుడు ఇది డిమాండ్ నుంచి సప్లై కన్వర్ట్ అయింది. సో, నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఈ కంప్లీట్ ఈ రెడ్ క్యాండిల్ లో నుంచి ఈ రెడ్ క్యాండిల్ మార్క్ చేసిన దగ్గర నుంచి ఈ హై వరకు ఈ రెడ్ క్యాండిల్ హై వరకు ఇదంతా నాకు సప్లై. ఈ జోన్‌కి వచ్చినప్పుడు ఏదైనా రెడ్ క్యాండిల్ పడితే నేను ఖచ్చితంగా ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. అలాగే ఇక్కడ లాస్ట్ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసినప్పుడు ఈ లో బ్రేక్ చేసినప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ యాక్చువల్లీ ఈ స్వింగ్ పైన పెట్టాలి. మరీ అంత పెద్ద స్టాప్ లాస్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం ఎంట్రీ దొరికితే తీసుకుందాం అని చెప్పి దాని మీద పెట్టి నేను ఫస్ట్ టార్గెట్ దీన్ని దీన్ని ఈ లోన్ బ్రేక్ చేద్దాం అని చెప్పేసి ఈ విధంగా ఎంట్రీ తీసుకున్నా. సో, ఎంట్రీ తీసుకున్నాక ఆల్మోస్ట్ ఎక్కడికి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ కంటిన్యూషన్ రివర్సల్ అయింది ట్రేడ్ చూస్తే ఇక్కడ చూడండి ఓకే. అండ్ లాస్ట్ బయింగ్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రీవియస్ డేలోని లాస్ట్ బయింగ్ వచ్చిందే ఈ రేంజ్‌లో నుంచి. ఈ సప్లైని బ్రేక్ చేసింది కూడా ఈ డిమాండే. సో, ఇది ఒక స్పాన్సర్డ్ డిమాండ్ మనకి. ఇక్కడ నుంచి ఖచ్చితంగా రివర్సల్ ఉండొచ్చు. సో, ఇక్కడ ఏం జరిగింది? ఓకే. లో 460 యాక్చువల్లీ ఇక్కడ లో బ్రేక్ చేసింది నేను చూసుకోలేదు. ఒక విధంగాన ఈ స్వింగ్‌ని ఆల్రెడీ బ్రేక్ చేసేసింది. బట్ కిందన ఇంకా ఆర్డర్స్ పెండింగ్‌లోనే ఉన్నాయి కదా! ఇక్కడ ఓన్లీ ఇక్కడ నుంచి ఉన్న ఆర్డర్స్ కొద్దిగా మిటిగేషన్ చేసింది. ఒక 80% ఆర్డర్ బ్లాక్‌ను. సో, ఇంకా 90% దగ్గరకొచ్చింది. సో, ఈవెన్ ఇది బ్రేక్ చేసినా ప్రీవియస్ లెగ్‌లో ఉన్న ఆర్డర్స్ మాత్రం తీసుకొని వెళ్ళింది. ఓకే. ఫెయిల్ అనేది లేదు. సో, నేను అది ప్రీవియస్ లో అనుకున్నా. మరేం కాదది. ఓకే. సో, ఇక్కడ లో ఉంది. అండ్ లోని ఇక్కడ మిటిగేషన్ చేసిన తర్వాత ప్రీవియస్ బయింగ్ సైడ్ డిమాండ్‌ని మిటిగేషన్ చేసిన తర్వాత ప్రీవియస్ రెడ్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే మనం ఇక్కడ నుంచి సి సైడ్‌కి తీసుకోవచ్చు. ఓకే. అందుకే నేను ఇక్కడ నుంచి రివర్సల్ ట్రేడ్ తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. బట్ ఆల్రెడీ ఇక్కడ స్టాప్ లాస్ అనేది చాలా పెద్దది ఉంటుంది కాబట్టి కూర్చోట్లేదు. సో, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవట్లేదు. బట్ లాజిక్ చెప్తున్నా. ఇన్ కేస్ ఎక్కువ క్వాంటిటీతో మనం చేసుకొని యావరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఈ ప్రీవియస్ హై ఎక్కడి నుంచి రావట్లేదు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది జస్ట్ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో, ఈ ప్రీవియస్ హై ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి ఫస్ట్ హై మనం బ్రేక్ చేయడం టార్గెట్ పెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ మనకి ఏదైనా సప్లై ఉందంటే అక్కడి వరకు ఈ సప్లై వరకు ట్రేడ్ తీసుకుంటాం. ఈ 300 పాయింట్స్ గ్యాప్ చేయడానికి. సో, వెయిట్ చేసి చూద్దాం టార్గెట్ హిట్ అవుతుందో లేదో అనేది. ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్‌కే. ఈ ఫస్ట్ ట్రేడ్ అయితే నేను తీసుకున్నాను. అందులో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఇంకేదైనా మంచి ఎంట్రీ ఉంటే చూద్దాం అనుకుంటున్నా. ఓకే. మెయిన్‌గా బుల్ సైడ్ వెళ్ళడానికి రిస్క్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మీరు హైయర్ టైమ్ ఫ్రేమ్ చూసినట్టయితే ఒక్క నిమిషం. ఓకే. ఇది ప్రీవియస్‌గా మన లో అండ్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ హై వరకు పెట్టుకుంటే
మార్కెట్ కరెక్ట్‌గా డిస్కౌంట్ లెవెల్‌కొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మార్కెట్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. ఈ ప్రీవియస్ లెగ్‌లో నేను ఓకే. ఈ లో నుంచి ఈ హై లోపల మనం ప్రీవియస్‌గా కంప్లీట్‌గా ఒక లెగ్‌ని కన్సిడర్ చేస్తా. ఇది 15 మినిట్స్ కాదు. ఇది 1 అవర్‌కి. ఓకే. 1 అవర్‌లోనే ఇది జస్ట్ ప్రీవియస్‌గా ఒక ఇండ్యూస్‌మెంట్. ఈ 2 ఇండ్యూస్‌మెంట్‌లు కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ కిందకొస్తుంది అంటే ఓహ్! కరెక్షన్‌కి మాత్రమే వస్తుంది. కరెక్షన్ ఎంతవరకు రావచ్చు? బయర్స్ ఎళ్ళిన లెగ్ నుంచి మనం ఒక డిస్కౌంట్ లెవెల్‌కి తీసుకురావచ్చు అని చెప్పి అనుకోవచ్చు. సో, ప్రీవియస్‌గా హై క్రియేట్ చేసిన తర్వాత వచ్చింది మన డిస్కౌంట్ లెవెల్‌కి. అంటే ఇక్కడ ఉన్న ప్రైస్ కంటే ఇక్కడికి చాలా తక్కువలోనే దొరుకుతుంది. సో, మళ్ళీ అప్పుడు దొరుకుతున్నప్పుడు ఆపరేటర్ ఏం చేస్తారు? ఇక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేస్తారు కదా! సో, అదే ఇక్కడ కంటిన్యూ చేశారు. సో, 15 మినిట్స్‌లో మనకి ఎప్పుడైతే ఇక్కడ డిస్కౌంట్ లెవెల్‌కొచ్చిందో ఇక్కడ ఏదైనా మనకు సపోర్ట్ ఉందా అంటే ప్రీవియస్‌గా ఇక్కడ హడల్ ఉంది. ఓకే. అది హడల్ బ్రేక్ చేయడానికి ఇక్కడ అంతా కంప్లీట్‌గా ఒక డిమాండ్. ఆ డిమాండ్ నుంచే మార్కెట్ కంటిన్యూ చేస్తుంది పైకి వెళ్ళడానికి. సో, ఇది కంప్లీట్‌గా 1 అవర్ స్ట్రక్చర్‌లోని ఇది ప్రీమియం డిస్కౌంట్‌లో ఉంది. అండ్ ఇప్పుడు ఇలాగే ప్రీవియస్‌గా ఉన్న ఇండ్యూస్‌మెంట్‌ని కలెక్ట్ చేసుకొని, ఇండ్యూస్‌మెంట్ హైలోని కూడా బ్రేక్ చేసి మార్కెట్ మళ్ళీ కరెక్షన్ చేస్తుంది. సో, ఎక్కడి వరకు మార్కెట్ ఫాలో అవ్వచ్చు? సో, ఇక్కడి నుంచి హై నుంచి మనం లో నుంచి ప్రీవియస్ హై వరకు మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే మళ్ళీ సేమ్ నిన్న ఓకే. మార్కెట్ మళ్ళీ సేమ్ అలాగే మన లో నుంచి హై వరకు పెట్టుకుంటే మళ్ళీ కంప్లీట్‌గా చూస్తే మన ఆర్డర్ బ్లాక్ వచ్చి సారీ ఇక్కడ ప్రీవియస్‌గా మనం ఉన్న డిస్కౌంట్ లెవెల్‌కొచ్చింది. డిస్కౌంట్ లెవెల్ ఏమైనా ఆర్డర్ బ్లాక్ ఉందా అంటే ప్రీవియస్‌గా ఉన్న లెవెల్ ఇక్కడి నుంచే మార్కెట్ పై వరకు తీసుకెళ్ళింది కాబట్టి ఇది మనకి డిమాండ్ ఒకటి. సో, ఇక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు. సో, కంటిన్యూ చేయొచ్చనే ఇంటెన్షన్ ఉన్నప్పుడు మనకి ఒక మంచిగా డిమాండ్ దొరకాలి. ఆ డిమాండ్ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్కడ ఉందని చెప్పి చూసినప్పుడు మీకు ఇందాకల వీడియోలో మెన్షన్ చేశాను కదా! మనం ఎక్కడి నుంచి అయితే సెల్లింగ్ సైడ్ నుంచి ఎగ్జిట్ అయిపోయి మార్కెట్ ఎంటర్ చేస్తున్నామో సో, ఇది మన ఆర్డర్ బ్లాక్ కాబట్టి ఇక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు. నేనెందుకు కంటిన్యూ చేయలేదంటే, ఈ ఒక క్యాండిలే చాలా పెద్ద 100 పాయింట్స్ మూవ్‌మెంట్ ఉంది. అందుకే నేనిక్కడ ఎంట్రీ తీసుకోవట్లేదు. స్టాప్ లాస్ చాలా పెద్దదవుతదని చెప్పేసి. ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్‌గా ఉన్న ఇండ్యూస్‌మెంట్ అంతా కలెక్ట్ చేసుకొని, మళ్ళీ మార్కెట్ కిందకొచ్చినప్పుడు, ఇక్కడ ఏమైనా ఆర్డర్ బ్లాక్స్ ఉంటే ఇక్కడి నుంచి మనం ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా? ఇదే లాజిక్ దీంట్లోని. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. మనం ఈ హైలో నుంచి ఈ హై వరకు పెట్టుకుంటే మళ్ళీ అది మనం డిస్కౌంట్ లెవెల్‌కొచ్చింది. సో, డిస్కౌంట్ లెవెల్‌కొచ్చిన తర్వాత ప్రీవియస్ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అవుతదో, మనం అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ రెడ్ క్యాండిల్ హై గాని ఇక్కడ బ్రేక్ అయినట్టయితే ప్రాపర్‌గాన మనం ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు. దీని కిందన మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఇన్ కేస్ మనం ఇక్కడ ఎంట్రీ మిస్ అయినట్టయితే ఇక్కడ నుంచి ఎంట్రీ కంటిన్యూ చేయొచ్చు. ఈరోజు మార్నింగ్ హైని బ్రేక్ చేయడానికి అండ్ అలాగే కంటిన్యూ చేయడానికి. మార్కెట్ డిస్కౌంట్‌లోనే ఉంది కదా! డిస్కౌంట్‌లో రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయింది కదా! అని ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలంటే లేదు. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోను. దీనికి దీనికంటే ప్రీవియస్‌గా ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని హై బ్రేక్ చేస్తే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. ఓకేనా? దానికి ఒక లాజిక్ ఉంది. బట్ నేనైతే ఈ గ్రీన్ క్యాండిల్ హై బ్రేక్ అయితే నేను ఎంట్రీ తీసుకుంటాను. లేదు ఈ రెడ్ క్యాండిల్ ఈ లో ఏదైతే ఉందో దీన్ని కూడా బ్రేక్ చేసి మళ్ళీ పైకెళ్తే అప్పుడు నేను ఈ రెడ్ క్యాండిల్ హైని కన్సిడర్ చేస్తాను. ఓకేనా? సో, ఇక్కడ నాకొక ప్రాపర్ సెటప్ దొరుకుతుంది. ఈ హై బ్రేక్ అయింది కదా! ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటున్నాను. స్టాప్ లాస్ దీని కింద పెట్టుకోవచ్చు. బట్ సేఫ్ సైడ్‌కి ఇంకా ట్రేడ్ కంటిన్యూ చేయొచ్చు మనం. ఫస్ట్ టార్గెట్ అయితే ఈరోజు డే హై బ్రేక్ చేయడం. ఓకే. సో, వెయిట్ చేసి చూద్దాం. టార్గెట్ హిట్ అవుతుందో లేదా అనేది. మార్కెట్‌లో ఇక్కడ గాని మనం ఎంట్రీ మిస్ అయిపోయినట్టయితే మళ్ళీ ఈ లెవెల్‌లో కూడా మళ్ళీ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ ఎక్కడైతే మనం ఎంట్రీ తీసుకోవడానికి అవ్వలేదో, మనం ఈ జోన్‌లో కూడా మళ్ళీ ఇంకోసారి ఎంట్రీ తీసుకోవచ్చు. సేమ్ ఆల్మోస్ట్ మనది ఎక్కడైతే కాస్ట్ టు కాస్ట్ నడుస్తుందో అక్కడే ఎంట్రీ మళ్ళీ దొరుకుతది. సో, బట్ సేమ్ టార్గెట్ అండ్ ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్ అన్నీ అలాగే ఉంటుంది. కంటిన్యూ అవ్వచ్చు. అండ్ ఈ ప్రీవియస్ హై అయితే ఖచ్చితంగా బ్రేక్ అవుతది. ఇది చాలా వీక్‌గా ఉంది. ఇన్ కేస్ ఈ సప్లై స్ట్రాంగ్‌గా ఏమన్నా ఉంటే ప్రీవియస్‌గా ఏదైనా డిమాండ్ బ్రేక్ చేయాల్సింది. బట్ లాజికల్‌గా అయితే మనం కంప్లీట్‌గా హైయర్ టైమ్ ఫ్రేమ్ డిస్కౌంట్‌లో ఉన్నాం. అండ్ స్పాన్సర్డ్ బయర్స్ నుంచే వెళ్తున్నాం. అన్నీ వెళ్తుంది. బట్ హడల్ ఎక్కడ జరగొచ్చు అంటే ప్రీవియస్‌గా మనం ఏదైతే సప్లైని ఇది హోల్డ్ చేసి మళ్ళీ బ్రేక్ చేసినప్పుడు ఈ డిమాండ్ కంటిన్యూ చేయకుండా బ్రేక్ చేసింది కాబట్టి ఈ కంప్లీట్ జోన్ మనం ఒక సప్లై కింద కన్సిడర్ చేసాం కదా! సో, ఇందులో ఈ ప్రీవియస్ ఇంటర్నల్‌లో ఎక్కడైనా ఇక్కడ మనం ఈ లెవెల్‌లో ఎక్కడైనా మనకి హడల్ దొరకవచ్చు. సో, 100 పాయింట్స్‌కి టార్గెట్ రీచ్ అవ్వచ్చు అని చెప్పి ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవాలి.
సెకండ్ టార్గెట్ మనం ఈ హైని బ్రేక్ చేయడానికి ఈరోజు డే హైని. అండ్ ఫైనల్ టార్గెట్ మన సప్లై ఇక్కడ మిటిగేషన్‌కి. ఓకేనా? సో 3 టార్గెట్స్ మనం చూసుకుందాం. ఇక్కడ నేను ఫస్ట్ టార్గెట్‌లో ఇక్కడ ఆల్మోస్ట్ నేను 60% బుక్ చేసుకుంటాను. మిగతా 20% నేను ఇక్కడ బుక్ చేసుకుంటాను. మిగతా 10% నేను హోల్డ్ చేసుకుంటూ కంటిన్యూ చేస్తాను. ఇందాక మెన్షన్ చేసినట్టు ప్రీవియస్‌గానే మళ్ళీ మనకి ఎక్కడైతే ఎంట్రీ దొరుకుతదో అదే రేంజ్‌లో మళ్ళీ ఇక్కడ మార్కెట్ వచ్చినా మళ్ళీ ఇంకోసారి ఎంట్రీ దొరుకుతది. బట్ ప్రీవియస్ ఫస్ట్ టార్గెట్ ఈళ్ళకి ఇప్పుడు స్కాల్ప్ చేసేటోళ్ళకి ఫస్ట్ టార్గెట్ ఈ హై బ్రేక్ చేయడం ఉంటది. ఓకేనా? అలాగే కంటిన్యూ చేయొచ్చు ఇంక ప్రతిదీని. ఆల్రెడీ మీకు మెన్షన్ చేసిన టార్గెట్స్ అనేని. ఎందుకంటే ఇది ప్రీవియస్ సప్లై ఏదైతే ఉందో ఇది కంప్లీట్‌గా చాలా వీక్‌గా ఉంది. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్‌లో ట్రేడ్స్ ఎలా తీసుకోగలుగుతున్నానో మీరే చూడగలరు. ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం ఇక్కడికి వస్తదని చెప్పి. అండ్ మార్కెట్ ఇక్కడ ఫెయిల్యూర్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాం బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి. సో సైకాలజీ ప్రతి ఒక్క క్యాండిల్‌లోని మనకి హైయర్ టైమ్ ఫ్రేమ్ అండ్ ప్రైస్ డెలివరీ ఎలాగైతే ఉంటుందో తెలుసుకుంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్‌లోనే మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇదే లాజిక్ ఇక్కడ ఇందులో కంటిన్యూ చేయడానికి. వీడియో అనేది చాలా పెద్దయిపోతుంది. సో నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఇంకేమైనా ఎంట్రీ ఉంటే నేను దాన్ని కంటిన్యూ చేస్తాను.